'కోటికొకడు 3' 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో 2021లో కన్నడలో రిలీజ్ అయ్యి ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ తెలుగులో థియేటర్స్‌లో రిలీజ్ చేస్తే అప్పట్లోనే చూసా. ఇక ఇప్పటికి ప్రైమ్ వీడియోలో 3 ఇయర్స్ తర్వాత తెలుగులో స్ట్రీమ్ చేస్తున్నారు. అయితే మూవీ చూసిన తర్వాత నాకనిపించింది ఏంటంటే, మాస్ ఆడియన్స్‌కి బాగా నచ్చుతుంది. కానీ మిగతా వారికి పర్లేదు, ఓకే అన్నట్టుగా అనిపించింది. లాజిక్స్ పక్కన పెట్టేస్తే టైమ్ పాస్‌కి ఒకసారి చూడొచ్చని ఎలా ఉంది ఈ కమర్షియల్ మూవీ. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఒక సాంగ్‌లో ఎక్స్‌పోజింగ్ ఉంది. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే దీనికి ముందు పార్ట్ అయిన 'కోటికొకడు 2లో' లాగానే సత్య అలియాస్ హీరో కిచ్చా సుదీప్ గారు 'కిక్ 2' సినిమాలో రవితేజ గారిలాగా డబ్బుల్ని కాజేసి సమాజానికి మంచి చేస్తుంటాడు. సడెన్‌గా ఒకరోజు అతని పోలికలతో ఉన్న మరొక వ్యక్తి గోస్ట్ అనే పేరుతో దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అసలు ఒకేలా ఉన్న వీళ్ళిద్దరు ఎవరు? ఇద్దరు దొంగతనాలు చేయడం వల్ల వీళ్ళకొచ్చిన ప్రమాదం ఏంటి? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? అసలు ఏం జరిగిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. 'బాద్‌షా' కిచ్చా సుదీప్ గారు 2 షేడ్స్‌లో హై వోల్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఎంట్రన్స్ సీన్‌ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఆ టైంలో వచ్చే మ్యూజిక్ కూడా రాకింగ్ అనేటట్టుగా ఉంది. కిచ్చా సుదీప్ గారి ఫ్యాన్స్ ఎలాంటి ఎలిమెంట్స్‌ని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తారో ఈ సినిమాలో ఎలివేషన్స్ కొన్ని ఉన్నాయి. సినిమా ముందుకెళ్తున్న కొద్దీ కథ కాస్త ప్రెడిక్టబుల్‌గా ఉన్నా సరే కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువైనప్పటికీ కంటెంట్‌ని కొంచెం వేరే విధంగా తీయడం వల్ల కొంచెం వర్కౌట్ అయిందనే చెప్పాలి. ఈ సినిమా ముందు పార్ట్‌కి కంటిన్యూషన్‌గా ఈ సెకండ్ పార్ట్‌ని బానే ఎక్స్‌టెండ్ చేశారు. టెక్నికల్ యాస్పెక్ట్స్ బానే ఉన్నాయి బ్రిలియంట్‌గా. అలాగే క్లైమాక్స్‌లో వచ్చే మదర్ సెంటిమెంట్ ఉన్న ఫ్లాష్‌బ్యాక్‌లో కొన్ని లాజిక్స్‌ని పక్కన పెట్టేస్తే ఎమోషనల్‌గా బానే ఉంటుంది. ఓవరాల్‌గా సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ అలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. మైనస్ పాయింట్స్. సెకండ్ హాఫ్‌లో కేవలం ఒక్క సీన్‌లో జస్టిఫికేషన్ ఇవ్వడం కోసం చూసే ఆడియన్స్‌కి హీరో ఒకరా లేదా ఇద్దరా అనే డౌట్‌ని ఇంట్రెస్టింగ్‌గా కాకుండా వేరే విధంగా కన్‌ఫ్యూజ్ చేస్తూ మిగతా సీన్స్‌లో క్లారిటీ తగ్గేలా తీశారు. అండ్ ఏదో స్పెషల్‌గా ఉంటుందేమో అని ఒక సర్టెన్ రన్ టైమ్ వరకు మనం అనుకుంటాం. కానీ చివరి 15 నిమిషాలకి ముందొచ్చే ఫ్లాష్‌బ్యాక్ తర్వాత కథ రివెంజ్ డ్రామాలా మారిపోతుంది. కానీ ఇక్కడ ప్లస్ ఏంటంటే రివెంజ్ అనే విషయాన్ని క్లైమాక్స్‌లో రివీల్ చేయడం వల్ల ఓవరాల్ మూవీ అయితే మొత్తం రివెంజ్ డ్రామా లాగా అయితే సాగలేదు. నిజానికి హీరోయిన్ మడోనా సెబాస్టియన్ గారి యాక్టింగ్ బానే చేసినా ఈ మూవీకి హీరోయిన్ అక్కర్లేదు. స్టోరీ మీద ఆధారపడి ఏం రోల్ పెద్దగా ఏం లేదు. అండ్ ఈ మూవీ దీని ముందు పార్ట్‌కి కొంచెం లింక్ అయి ఉంది కాబట్టి చాలా మంచి యాక్టింగ్‌ని చేసిన రవిశంకర్ గారి రోల్ హీరోకి ఇక్కడ ఎలా కనెక్ట్ అయిందనే విషయం కొందరికి అర్థం కాదు. మూవీలో లాజిక్స్ చాలా చోట్ల ఉండవు. మధ్యలో 1, 2 సాంగ్స్ కూడా అవసరం లేదు. సో ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే మాస్ ఆడియన్స్‌కి బాగా నచ్చుతుంది కానీ మిగతా ఆడియన్స్‌కి పర్లేదు అని అనిపించొచ్చు. ప్రెడిక్టబుల్ బట్ ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకేమైనా నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.